అనుబంధం మరువరానిది సంబంధం గుండెలోతులో పాతుకున్నది నిండు ప్రేమతో ఆదుకున్నది మూగ జీవమో త్యాగరూపమో వదులుకుంటే అది తిరిగి రానిది समेत मल्लेश्वर देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु मनोवांछा ఎక్కడికి పోయారో అమ్మా 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 హలో అమ్మా వస్తున్నా నానమ్మా. మా ఇద్దరు ఎక్కడికి వెళ్ళి కాల్చు తినేస్తుంది. ఎరా రాముడు ఆకలేస్తుందా? ఉండు అరటిపండు పెడతాను. కంగారు పడకరా, ఎందుకు పెడుతున్నాను కదా. అమ్మా వస్తున్నానుండ్రా, నానమ్మ పిలుస్తుంది. వస్తున్నాను నానమ్మ. ఏంటే? దాహం వేస్తుందమ్మా. దాహం వేస్తుందా? లే మంచినీళ్ళు తాగు, మెల్లిగా తాగు. టాబ్లెట్లు వేసుకున్నావా? లేదమ్మా, బిళ్ళలు అయిపోయాయి.
నాన్నతో చెప్పలేదా మరి? చెప్పానమ్మా, 3 రోజులు అయ్యింది. ఉండు, ప్రసాదం తిందుగాని. నాకు వద్దమ్మా, నువ్వు తిను. నేను టిఫిన్ తింటానులే. వద్దమ్మా బంగారు తల్లి, తిను. నువ్వు తిను. తిను. ఎరా రాముడు, నీకు కూడా దాహమేస్తుందా? ఉండు, నీళ్ళు తెస్తాను. ఇదిగోరా రాముడు నీళ్ళు, తాగరా రాముడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బానే ఉన్నావులే అమ్మా, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాంలే. జ్వరం తగ్గిందా? తగ్గిందిలే అమ్మా, నడువు నొప్పి చంపేస్తుంది. కూర్చొనివ్వదు, నిలబడినివ్వదు. మందులున్నాయా, అయిపోయాయా? ఏం మందులే బాబు, మింగలేక సస్తున్నాను. మా ఐదారు మందులు. మింగలనంటే ఎలాగా? జ్వరం తగ్గాలి కదా. తగ్గుద్దులే. మందులున్నాయా? ఉన్నాయిలే, వేసుకుంటున్నాను. 1 2 రోజుకి గుప్పెడు పిల్లలు మింగుతున్నాను. అయినా మా ఐదారు నొప్పి తగ్గట్లేదు. కట్టమంటే ఎలాగా? జ్వరం తగ్గాలి కదా. వదిలేం చేస్తుంది? మీ వదిన సరేలే, కొత్తగా చెప్పేదేముంది. ఆవిడ గారు టీవీలో సీరియళ్ళు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే టిఫిన్లు టీలు మొత్తమే సరిపోతుందమ్మా నా బతుకు. పోనీ నన్ను రమ్మంటావా? వద్దే తల్లి, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ గారు దుమదుమలు ఆడిపోతుంది. నేను మళ్ళా చూడలేను మా ఐదారు సంతని. పిల్ల ఏం చేస్తుంది? స్కూల్కి వెళ్ళిందా? హలో హలో, మా ఇద్దరిది ఇప్పుడే సిగ్నల్ లేకుండా పోయింది. అయిందా చదువు? లేచి బ్రష్ అయ్యి, రాత్రి నుంచి అలాగున్నావే మనుదిన్న పాములాగా. స్కూలు టైం అయింది, లేకు. నాన్న, ఏమ్మా? నాన్నమ్మకి టాబ్లెట్లు అయిపోయాయంట, చెప్పిందంట కదా. 3 రోజులు అయ్యిందంట. మొదలుసులే, నువ్వు బ్రష్ అయ్యి. ఏటే ఆ చూపెట్టే, ఆ చూపెట్టంట. నిన్ను చెప్పమని పురమాయించిందా? లేదు, నేనే చెప్తున్నాను. నీరసం తగ్గాలంటే టాబ్లెట్లు కావాలి కదా. కావాలా? టాబ్లెట్లు ఏం కర్మ, పళ్ళు పలారాలు కూడా కావాలా? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ముసలిద్దరేమి ఎత్తావా, లేకపోతే ముసలిదానేమి ఎత్తావా? ఎక్కడ తీసుకొస్తాం? ఇప్పుడు ఏముంది అది? ఏముంది? ఆ ముసల్దానికి 4 మాత్రలు తెచ్చి పాడితే సరిపోద్ది. ఎద్దుని ఎలాగూ బేరం పెట్టాం. నీకు ప్రతిదానికి గొడవ గొడవ గొడవ. నాకు పని బాట లేదు ఊరికే గొడవ పెట్టుకోవడానికి. ఆ కాసింగడు వచ్చి ఎదురు చూసుకొని పోయాడు, మాట మంతి లేదు. నువ్వేమో ఊసేస్తావు. చిచి, నువ్వు మారువే ఇంకా. నానమ్మ, మన ఎద్దును అమ్మేస్తారంట కదా. అవునమ్మా. ఉంచమని చెప్పొచ్చు కదా నానమ్మ. నా మాట ఎవరంటారమ్మా? దాన్ని కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మేస్తున్నారు. నన్ను కూడా ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే ఏనాడో అమ్మేద్దరమ్మా. ఎద్దు కాబట్టి దానికి విలువ ఉంది. నేను మడిసిని కదమ్మా, ఆ మాత్రం విలువ కూడా చేయను. కాసింకి అమ్మేస్తారంట కదా, మరి గడ్డి కట్ట వేసి బాగా మేపుతాడా? పిచ్చి తల్లి, ఆడెందుకు మేపుతాడే కసాయోడు. కోసేసి సంతలో
మాంసం ముక్కల కింద అమ్మేస్తాడు. అదేం పాపం చేసిందే నోరు లేంది. ఆడెందుకు మెప్తాడే కసాయోడు, కోసేసి సంతలో మాంసం ముక్కల కింద అమ్మేస్తాడు. అదేం పాపం చేసిందే నోరు లేంది. ఇదిగో ఏంటన్నావా? కాసింగాడికి ఓసారి ఫోన్ చేయి. ఆడే చేశాడు. ఏమంటాడు? 2 ఏళ్ళు ఇస్తాడంట. 2 ఏళ్ళా? ఉట్టు తొలుపము దొంగేదవని అంత ఎద్దుకు 2 ఏళ్తున్నాడా మా ఇద్దరు సచ్చినోడని. ఎద్దు ముసలిది అయిపోయిందట, అంతకంటే ఎక్కువ అంటున్నాడు. ఏటి ముసలిది అయిపోయిందా అంటానికి ఆడికి బుద్ధి లేదు, వింటాను నీకు సిగ్గు లేదు. మెరకిదిలో సాయిబు ఉన్నాడు కదా, గడ్డన్ సాయిబు, ఆయన కూడా మాడేసిరా అమ్మేయాలా ఏదోలాగా. వినపడిందా? గంగిరెద్దులో బుర్రావడం కాదు. ఇప్పటికే బస్ ఫీజు కట్టలేదని 2 సార్లు నోటీసులు వచ్చాయి. ఫీజు కడితేనే గాని పిల్లని బస్ ఎక్కనేమని అన్నారు. అర్థమైందా? ఎద్దు నమ్మాల్సిందే ఖచ్చితంగానా. జాగ్రత్త అమ్మా, మెల్లగా దిగు, బ్యాగ్ తీసుకో. బస్సు వచ్చే టైం అయింది. అలాగున్నావేం తల్లి? నాన్న, ఏమ్మా? రేపటి నుంచి నేను స్కూల్కి బస్సులో వెళ్ళను. ఏ, ఎందుకని? మన సైకిల్ ఖాళీగానే ఉంది కదా, దాని మీద వెళ్తాను. వద్దమ్మా, హాయిగా బస్సులో వెళ్ళొచ్చు కదా. నేను సైకిల్ మీద వెళ్తాను. వద్దమ్మా. ఎంతో దూరం కాదు కదా. దూరమని కదమ్మా, చూస్తున్నావు కదా టాపిక్. నువ్వు వచ్చేదాకా మా పేనాలు బిక్కు బిక్కుమంటా ఉంటాయి. వద్దు తల్లి. ఏమ్మా, సైకిల్ మీద వెళ్ళాలనుందా? రాముని అమ్మొద్దు నాన్న, నా బస్సు ఫీజు కోసం రాముని అమ్మొద్దు నాన్న. లచ్చన్న చచ్చిపోయిన కాడి నుంచి రాముడికి ఏం పోలేదు నాన్న. అమ్మన్న కొడుతుందేమో కానీ రాముడు ఎప్పుడు నన్ను పొడవడు నాన్న. రాముని అమ్మొద్దు నాన్న, అమ్మొద్దు నాన్న. అమ్మలేరా? అమ్మను చిట్టి తల్లి. ప్రామిస్. ప్రామిస్. అమ్మా, ఏం కూర వండుతున్నారు? మాదా ఏమన్నాయి ఇంట్లో బెండకాయలు ఎడుతున్నాయి. ఎద్దుని అమ్మేద్దాం అనుకున్నాం కదా, చిట్టి తల్లి బెంగెట్టుకున్నట్టుంది. ఏడ్చినట్టుంది. ఎద్దు మీద బెంగెట్టిన మొఖం. ఇంక దాన్ని అమ్మదలుచుకోలేదు, అది కూడా మనతోనే పడి ఉంటది. ఏటి పడి ఉండేది? మేతేవాడేస్తాడో దానికి గడ్డెలా కోసుకొస్తా కుంటుకుంటానా? ఏదో చేద్దాంలే. ఇంతకాలం మనం బువ్వెట్టిన దానికి 4 గడ్డి పరకలు లేవా ఏటి? ఆ మాయిదారు లారీ వచ్చి గుద్దేయకపోతే ఆ లచ్చనగాడు కూడా బతుకుండును. ఆ సావసిగాడు లేక గడ్డి పరకలు కూడా తినడం మానేసింది. అది అన్ని కసాయోడికి అమ్మేటి ఏం బాగుంటుంది చెప్పు? మరి ఏం చేస్తావు? బొట్టెటైనా పూజింతావా? అవునే, పూజించాలే. పేనం లేని ఆ నందిబొమ్మను పూజించడం కంటే పేనమున్న ఈ మూగజీవాన్ని పూజించి 4 గడ్డి పరకలు ఎత్తేనే ఆ శివయ్య మనకు బొవ్వెడతాడే. అలాగే కాదన్నానా? దాని మీద నీ కూతురు బెంగెట్టుకుందని ఇదైపోతున్నావు కదా. ఆ ఎద్దు మొక్కనింత బొట్టెట్టి నువ్వు నీ కూతురు పూజించండి. పూజించాలి ఏంటి ఆ చూపెట్టి? ఆ చూపెట్టంట.
ఆ ఎద్దు మకాన ఇంత బొట్టెట్టి నువ్వు నీ కూతురు ఊరంతా తిప్పకరాండి గంగిరెద్దులాగా 4 రూపాయలన్నా వస్తాయి. చేతకపోతే సరే ఈ ఎద్దు కూడా ఆ రోజు చచ్చుంటే ఇంకో 10 ఇచ్చుడు ఆ లారీయాడు. ఎద్దేం కర్మే, ఆ యాక్సిడెంట్ లో నేను కూడా చచ్చుంటే ఏ లచ్చన్నర వచ్చింది నీకు. ఇప్పుడు నిన్నేమన్నానని అన్నావే, చాలా సార్లు అన్నావు సంపాదించలేకపోతున్నావని. నేను అది కుట్టోలం అయిపోయింది కాబట్టి లోకం అయిపోయాం. కొనువాడుంటే నన్ను కూడా అమ్మేస్తావే నువ్వు. ఇప్పుడు మేపలేకపోతున్నావనే కదా అమ్మేమన్నాను. నేను మేపుతానంటున్నాను కదా, నీకెందుకు బాధ? దాన్ని మాత్రం అమ్మదలుచుకోలేదు. ఆ మేపు, దాన్నే మేపుతావో మమ్మల్ని మేపుతావో మేపు. ఇదిగో చీటికి మాటికి అని ములుతుంది కదా, ఈ ముసల్దాన్నే మేపుతావా మేపు. మధ్యలో దాన్ని కూడా వెతికే, దాన్ని పడి ఎడుతాం. నాకు పనా బాట, నాకు గొడవే కావాలా. ఆ గదిలో మూలన పడున్న దాన్ని తీసుకొచ్చి కొట్టు పక్కన పాడేశావు. అయినా నీకు మనశ్శాంతి లేదే, మనశ్శాంతి లేదు. ఏదో అనాలా, ఏదో సాధించాలా. చిచి, ఏదో బతుకు. ఏనాడైనా అందంగా మాట్లాడావంటే, ఎప్పుడైనా అందంగా మాట్లాడతావని చూశాను, కానీ నువ్వు మాట్లాడవే. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. తెలిసింది కదా, మరి ఆనాడే వదిలేపోయావా నన్ను? అదే నేను చేసిన తప్పు. ఆనాడే వదిలేస్తుంటే మంచాన పడ్డ మా నాన్న నాకు దక్కునే. మంచాన పడ్డ మా నాన్న దక్కునే. పచ్చ కామెరలు వచ్చాడు మంచాన పడితే 4 మాత్రలు తెచ్చి ఇవ్వలేని సన్నాసనే చూస్తా ఉండిపోయానే. నీకు నీ నోటికి జడిసే గొడవెట్టుకుంటే కాపురు రోడ్లు పడుతుందని ఒక పెట్టుకున్నానే. ఇదేనే నేను చేసిన తప్పు. తిన్నదనక పచ్చకాయలు వచ్చేస్తే నన్నంటావెందుకు? తిన్నదనక కాదే, తిండి లేక పెట్టేవాళ్ళు లేక. నన్నే కొడతావా? నిన్ను ఇంకా నెల నీతో ఇంకా లాభం లేదు. కదిలామంటే బుర్ర పగిలిపోద్ది. చంపేసి రోడ్డుకి ఇచ్చేస్తా ఏమనుకుంటున్నావో, జాగ్రత్త. చూడు, నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నా కూడెట్టింది ఆ ఎద్దు. మధ్యలో వచ్చిన దానివి నువ్వు. ఉండాలంటే ఉండు, లేదంటే దుబాయ్ ఎక్కడికైనా నడక్కు, నీకు దిక్కున్న కాడికి. బాయ్, ఎద్దుని అమ్మదలుచుకోలేదు. నేను కూడా మీ ఎద్దుని కొనదలుచుకోలేదు భాయ్. నిన్న సాయంకాలం మీ పిల్ల మా ఇంటికి వచ్చింది. చూడగానే చాలా నీరసంగా కనిపించింది భాయ్. అంకుల్, ఎవరమ్మా నువ్వు? నేను సత్తి గారు అమ్మాయిని అంకుల్. అలాగా? నేను మా ఇంటికి ఎద్దును కొనడానికి వచ్చారు కదా అంకుల్, ఆ ఎద్దును కొనొద్దు అంకుల్. ఆ ఎద్దంటే అంత ఇష్టమమ్మా నీకు? అవును అంకుల్, కావాలంటే డబ్బులు అదే. తీసుకోండి ప్లీజ్ అంకుల్. నువ్వే ఉంచుకో తల్లి, ఆ ఎద్దును కొనలే. థ్యాంక్స్ అంకుల్. లే ఎంత మంచి మనసు అమ్మనేది. ఆ పిల్ల మొఖం సుత్త జాలేసింది. బతకడానికి కసే పని చేయనక్కలేదు భాయ్. కాయ కష్టం చేసుకుని బతికే అనిపించింది. ఉంటాను భాయ్. బిడ్డను గుడ్డును జాగ్రత్తగా చూసుకో భాయ్. బంగారం లాంటి పిల్ల. వదులుకుంటే అది తిరిగి రానిది. సమాజ హితం కోసం ఇది సందేశం కాదు, విన్నపం మాత్రమే.